అందరికి నమస్తే అండి. ఇవాళ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం గురించి నేర్చుకున్నాము. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అండి. ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చెప్పేదేంటంటే 12లో గురు, శుక్రులు కలిసున్నారండి. వీళ్ళకి మొన్న మే స్టార్ట్ అయిన గానించి ఇప్పటి వరకు కొంచెం డబ్బులు బాగా ఖర్చు పెట్టి ఉంటారండి. ఎక్కువ డబ్బులనేవి ఖర్చవుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల రీత్యా డబ్బులు బాగా ఖర్చు పెడతారు. నెక్స్ట్ ఇక్కడ 9లో ప్రధానంగా శని గ్రహం ఉందండి. ఈ శని గ్రహం కర్కాటక లగ్నం వాళ్ళకి ఏం చేస్తుందంటే ఉద్యోగాన్ని కోల్పోయి లేదా ఉద్యోగాన్ని మారాలి అన్న ఆలోచనని కలగజేస్తుంది. లేదా ప్రయాణాలు ఎక్కువగా దూర ప్రయాణాలు చేయాలి అనే ఆలోచన దానివల్ల ధన నష్టం అనేది కలగజేస్తుంది. మనం దాచుకున్న డబ్బులు మొత్తాన్ని కూడా జేబు ఖాళీ అయ్యేలాగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కర్కాటక లగ్నం వాళ్ళు ప్రధానమైనటువంటి సమస్య డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. వాళ్ళు కొంచెం దాన్ని అదుపు చేసుకుంటే ఖర్చులనేవి కొంచెం బాగుంటుందండి. రెండో స్థానంలో కేతు ఉండటం వల్ల కుటుంబంతో కొంచెం డిటాచ్మెంట్ అంటే దూరంగా ఉండాల్సి రావటం, కుటుంబంతో అంటి ముట్టనట్టు ఉండడం వల్ల ప్రధానమైన కారణం కేతు అండి. సో మూడో స్థానంలో కుజుడు కమ్యూనికేషన్ అనేది ఉండటం వల్ల కొంచెం మాట అనేది గడుసుగా ఉండటం, మాట అనేది కోపాన్ని కలగజేయటం, మాట్లాడేటప్పుడు కొంచెం అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అష్టమంలో రాహు ఉన్నాడండి. అష్టమంలో రాహువు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి మన ఆస్తులు ఏమైనా మనకు రావాల్సి ఉంటే వాటిని రావటానికి సహాయం చేస్తాడు. సో వీళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య కుటుంబంతో డిటాచ్మెంట్, డబ్బులు ఖర్చు అవ్వటం, ఉద్యోగ రీత్యా అవమానాలు, దూర ప్రయాణాలు ఇవనేవి జరుగుతాయి. సో వీళ్ళు గనక ఉన్నటువంటి సమస్యను తీర్చుకోవడానికి ప్రధానంగా శివాలయంలో అభిషేకం చేసుకుంటే బాగా కలిసి వస్తుందండి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న బాగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.